హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మా అత్తమ్మ స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ పెట్టాను. ఎలా ఉందో చూసేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా బాగుంటే ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో మసాలాలు కూడా తక్కువ ఉంటాయి. ఫస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా? వీడియో అయితే మా అత్తమ్మ స్టైల్ చికెన్ కర్రీ స్టార్ట్ చేసే ముందు, ఎలా చేయాలో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. అయితే ఫస్ట్ అయితే దీనికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ లోపల ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడే మనము సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో. అయితే ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్గా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల అంటే మనం ఫ్రై చేసుకోకముందు చికెన్ తెచ్చుకొని చికెన్ని బాగా కడుక్కొని ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కారం కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది కర్రీ. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పుదీనా ఉంటుంది కదా, పుదీనాను బాగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ లోపల మనము టమాటోస్ తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కొరియాండర్ కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కొరియాండర్ వేసుకోవాలి. తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అదండి కొరియాండర్ యాడ్ చేసింది. కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తుంది. తర్వాత కొంచెం ఏమో లాస్ట్లో అయిపోయిన తర్వాత గార్నిషింగ్ కోసం యాడ్ చేస్తుంది. ఇది మా అత్తమ్మ స్టైల్లో చికెన్ కర్రీ. మీకు నచ్చితే ఒకవేళ ట్రై చేయండి. ఇలా కూడా ఎప్పుడు మీ స్టైలే కాకుండా ఈసారి మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకే వీడియో రికార్డ్ చేశాను, షేర్ చేద్దామని చెప్పి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. అయితే ఇప్పుడు టమాటోస్ ఫ్రై చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఫ్రై అవుతుంటుంది. ఆ లోపల నిన్న సండే కదా ఫ్రెండ్స్, ఏం చేశారు మీరు అందరూ? మీ సండే వంటలు ఏంటో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో. ఆ లోపల మనం మసాలా చేసి పెట్టుకోవాలి కదా. ఆ మసాలా కోసము అయితే మా అత్తమ్మ ఏం యాడ్ చేస్తుందంటే మసాలాలో కొంచెం మిరియాలు, కొంచెము ఏంటవి లవంగాలు, తర్వాత కొంచెం చెక్క, దాల్చిన చెక్క అంటారు కదా, దాల్చిన చెక్క అండ్ ధనియాలు ఇవన్నీ యాడ్ చేసి వాటిని లైట్గా అలా రోస్ట్ చేసేసి, ఇంకా దాల్చిన చెక్క వేసిన ధనియాలు, ఒక గుప్పెడు ధనియాలు వేసింది కేజీ చికెన్ కోసము. ఒక కేజీ చికెన్ కోసము టమాటాస్ 3 ఆనియన్స్ అవన్నీ వేసి చూడండి. ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, అదంతా కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఈ లోపల మసాలా అయితే రెడీ చేసుకుంటుంది. ఇంకా అల్లము వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఒకేసారి పేస్ట్ చేస్తుంది. ఆ పేస్ట్ని చికెన్ మగ్గుతున్నప్పుడు చికెన్ ఒక 80% కుక్ అయినప్పుడు యాడ్ చేస్తుంది. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేస్తుంది. చికెన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి వాటర్ అన్ని పోయేంత వరకు వదిలేసింది. కొంచెం అంతా అట్లా కలిపి వదిలేసిన తర్వాత దాంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. పెరుగు ఒక కేజీ చికెన్లోకి 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా కలిపెట్టేసుకొని అలా వదిలేయాలి. దాన్ని చికెన్ నుంచి వాటర్ వచ్చి బాగా ఉడికే వరకు. ఓకేనా? అయితే మీ సండే వంటలు ఏంటో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా ఎంజాయ్ చేశారు? ఎక్కడికైనా బయటకు వెళ్ళారో లేదో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ చర్చికి వెళ్ళి వచ్చాము అంతేను. ఆ సండే అది రొటీను. చర్చికి వెళ్తాము ఉదయం ఫాస్ట్గా హడావిడి మా ఇంట్లో అయితే పొద్దున పూట. తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇంకా వాటర్ వచ్చేసి వాటర్ అయిపోతున్నాయి అనగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నె ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దాంట్లో వేసుకోవాలి చికెన్లో. తర్వాత మసాలా పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా యాడ్ చేసుకోవాలి. క్లిప్ మిక్స్ అయింది. మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడే కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం కానీ తగ్గితే కారం కూడా కొంచెం యాడ్ చేసుకొని ఫైనల్గా అయితే కొరియాండర్ యాడ్ చేసేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అలాగా. ఇంకంతే ఫ్రెండ్స్, మీకు ఏది నచ్చితే లైక్ చేయండి.